నమస్కారం. మీరు చూస్తున్నారు ధనమంత్ర. మీ సంపద కోసం మీ మంత్రం. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇకపోతే ఎస్బీఐ ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఏం మారుతుందో కూడా చూద్దాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ అంటే చాలా మంది నుంచి వచ్చిన డబ్బును కలిపి ఒక నిపుణుడు ఆ డబ్బుని పలు కంపెనీల షేర్లలో, బాండ్లలో పెట్టుబడి చేయడం. ఫండ్ మేనేజర్ అనేవారు ఇది చూసుకుంటారు. మనం విడిగా షేర్లు కొనాల్సిన అవసరం ఉండదు. చిన్న మొత్తంతో కూడా స్టార్ట్ చేయవచ్చు. దీనివల్ల మనకు అనుభవం లేకపోయినా మార్కెట్లో పెట్టుబడి చేసే అవకాశం లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ రకాలు ముఖ్యంగా 4 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్, షేర్ మార్కెట్ ఆధారిత పెట్టుబడి. డెబ్ట్ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పెట్టుబడి. హైబ్రిడ్ ఫండ్స్, ఎక్విటీ డెట్ కలయిక. ఈఎల్ఎస్ఎస్, ట్యాక్స్ సేవింగ్ కోసం ఉపయోగపడే ఫండ్స్. మీ లక్ష్యాన్ని బట్టి మీరు సరైన మ్యూచువల్ ఫండ్ రకాన్ని ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ వల్ల లాభాలు. మ్యూచువల్ ఫండ్స్ లాభాలు చాలా ఉన్నాయి. 500 లేదా 1000 రూపాయలతో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. 2 డైవర్సిఫికేషన్, ఒకే కంపెనీ కాదు, ఎన్నో రంగాల్లో పెట్టుబడి. 3 నిపుణుల నిర్వహణ, ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. 4 సిప్ ద్వారా ప్రతి నెల పెట్టుబడి పెట్టే అవకాశం. 5 లిక్విడిటీ, అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు. 6 ఈఎల్ఎస్ఎస్ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్, సెక్షన్ 80C క్రింద 1,50,000 వరకు. 7 తక్కువ ఖర్చులు, డైరెక్ట్ ఫండ్స్ లో కమిషన్ ఉండదు. 8 పారదర్శకత, అన్ని సమాచారం ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. 9 గోల్ బేస్డ్ ప్లానింగ్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లక్ష్యాలకు అనుకూలం. ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం, ఎస్పెషలీ ఇన్ లాంగ్ టర్మ్. ఎస్బీఐ ఎస్బీఐ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మ్యూచువల్ ఫండ్స్ పై నియంత్రణ కలిగిన అథారిటీ. పెట్టుబడిదారుల భద్రత కోసమే కొన్ని కొత్త మార్గదర్శకాలు తీసుకువచ్చింది సెప్టెంబర్ 2025లో. సెబీ యొక్క కొత్త మ్యూచువల్ ఫండ్ నియమాలు. 1 మ్యూచువల్ ఫండ్ యాడ్స్ లో మార్కెట్ రిస్క్ అని ఆడియోలో వినిపించాలి. 2 పర్ఫార్మెన్స్ చూపించేప్పుడు రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్ అనే లైన్ బోల్డ్ గా ఉండాలి. 3 ఎక్స్పెన్స్ రేషియో మరియు చార్జెస్ మొత్తం క్లియర్ గా చూపాలి, హిడెన్ చార్జెస్ అప్లికేబుల్ అని చెప్పకూడదు. 4 సేఫ్ రిటర్న్స్ లేదా అష్యూర్డ్ ప్రాఫిట్స్ అనే మిస్లీడింగ్ మాటలు వాడటం పూర్తిగా నిషేధం. ఎస్బీఐ అనేది నౌ ఫోర్సింగ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ టు బి మోర్ ఆనెస్ట్, క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మంచి సంపద సృష్టించే సాధనాలు. కానీ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడి చేయాలి. ఎస్బీఐ కొత్త నిబంధనలు మనకు సేఫ్ గార్డ్ లా పనిచేస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి సులభమైన ఆర్థిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు ధనమంత్ర. మీ సంపద కోసం మీ మంత్రం ధనమంత్ర.